ఇది బకల్ క్యావిటీ అనుకుంటేనన్న. సో ఇఫ్ దిస్ ఇస్ అ బకల్ క్యావిటీ నాజల్ క్యావిటీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఐ సెడ్ బి ఇన్ ద ఫారింగ్స్ విల్ హ్యావ్ ద రింగ్ నాన్న. ఆ రింగ్ ఏమంటాము? వాల్డేయర్స్ రింగ్ అంటాం. రింగ్ అంటే రింగ్ లాగా ఉంటుంది నాన్న. రింగ్ వై ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ వాల్డేయర్స్ రింగ్ అంటే ద టాన్సిల్స్, ఇక్కడ టాన్సిల్స్ ఉంటాయిరా, టాన్సిల్స్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రింగ్. టాన్సిల్స్ అరేంజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రింగ్. సో ఎటు వాళ్ళు నీకు మ్యాటర్ ఇచ్చారు కాబట్టి బుక్ లో, ఆ పిక్ లో పెట్టారు కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మళ్ళీ మీకు డౌట్ రాకూడదు కాబట్టి. సో ఈ రింగ్ లో నాన్న విల్ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ టాన్సిల్స్ రా. సో ఇప్పుడు ఇలా ఉండే రింగ్ ని మీకు ఇలా చేశా, దీస్ హియర్ ఇలా ఉండేదని ఇలా చూపిస్తున్నా పెట్టాను, ఓకేనా. సో అట్ ద బ్యాక్ ఎండ్ ఇక్కడ పైన, సో ఈ ఏరియా నాన్న దిస్ సో దిస్ ఈస్ ఫారింజియల్ టాన్సిల్స్, అంటే ఫారింగ్ సంబంధించిన టాన్సిల్స్, ఫారింజియల్ టాన్సిల్స్. ఇప్పుడు ఇది క్లోజ్ టు టంగ్ కదా నాన్న ఇక్కడ. సో ఇదేమవుతాయి? దిస్ విల్ బి లింగువల్ టాన్సిల్స్, ఓకేనా, రైట్. సో ఇక్కడ మధ్యలో విల్ హ్యావ్ పాలటైన్ టాన్సిల్స్, ఇక్కడ అనుకోండి. సో హియర్ విల్ హ్యావ్ ద పాలటైన్, అంటే ప్యాలెట్ సంబంధించినవి పాలటైన్ టాన్సిల్స్. ఇంకొకటి ఎగ్జాక్ట్ గా ఈ ఏరియా నాన్న విల్ హ్యావ్ ఎ స్మాల్ ట్యూబ్ రా. ఈ ట్యూబ్ పేరు ఏం పేరు అంటే యూస్టాషియన్ ట్యూబ్. వాట్ ఇస్ ద ట్యూబ్ కాల్డ్? యూస్టాషియన్ ట్యూబ్. దీని పని ఏంది సార్? నాన్న యూస్టాషియన్ ట్యూబ్ విల్ గో డైరెక్ట్లీ టు ద ఇయర్స్ నాన్న. ఫ్రమ్ హియర్ ద ట్యూబ్ విల్ గో ఇన్ టు ఇయర్స్, ఇంటూ ఇయర్. ఎప్పుడైనా మీరు గమనించారా? వెన్ యూ హోల్డ్ యువర్ నోస్ అండ్ పుల్ ద ఎయిర్ అవుట్, ఇలా చేయనప్పుడు ఇక్కడ సౌండ్ వస్తుంది, ఇక్కడ క్లోజ్ అయిన సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఐడియా ఉందా మీకు అది? సో యుల్ ఫీల్ దట్. ఎందుకంటే నాన్న మనకి ఇయర్ నుంచి ఒక ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది ఫారింగ్స్ కి. ఈ ట్యూబ్ ఏమంటామంటే యూస్టాషియన్ ట్యూబ్ అంటాం, ఓకేనా. సో ఆ యూస్టాషియన్ ట్యూబ్ పక్కన కూడా హియర్ ఆల్సో విల్ హ్యావ్ ట్యూబులార్ టాన్సిల్స్ ఆర్ యూస్టాషియన్ టాన్సిల్స్. సో మొత్తం 4 టాన్సిల్స్ రా. సో యూస్టాషియన్ ట్యూబ్ అంటే యూస్టాషియన్ టాన్సిల్స్, ఫారింజియల్ టాన్సిల్స్, పాలటైన్ టాన్సిల్స్, లింగువల్ టాన్సిల్స్. సో ఈ 4 ద అరేంజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రింగ్ హియర్. అందుకే దాన్ని ఏమన్నామంటే వాల్డేయర్స్ రింగ్ అన్నాం. సో ఇది క్లారిటీరా. అండ్ వన్ మోర్ థింగ్ నాన్న, ఈ వాల్డేయర్స్ రింగ్ పని ఏంది, టాన్సిల్స్ పని ఏంది అంటే, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ టాన్సిల్స్ అంటే, టాన్సిల్స్ ఈజ్ ద ఇమ్యూన్ ప్రొవైడింగ్ పార్ట్స్. ఇమ్యూన్ ప్రొవైడింగ్ ఆర్ ఇమ్యూనిటీ ప్రొవైడింగ్, ఇమ్యూనిటీ ఇస్తారా, ఫైటింగ్ కెపాసిటీ. దే ఆర్ లింఫాయిడ్ ఆర్గన్స్ అన్న, గుర్తుపెట్టుకోండి. లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే అర్థం ఏంటంటే ద ప్లేస్ వేర్ వీల్ హ్యావ్ ద వైట్ బ్లడ్ సెల్స్ రెడీ వెయిటింగ్ ఫర్ టు కిల్ ద మైక్రో ఆర్గానిజమ్స్, టు కిల్ ద ప్యాథోజన్స్. అంటే మనం తినే ఫుడ్ లో ఏదన్నా ప్యాథోజన్స్ ఉంటే దాన్ని ఇక్కడే చంపేస్తాయి అనమాట. అవి ఫైట్ చేస్తాయి, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫైట్ చేస్తాయి. లింఫాయిడ్ ఆర్గన్స్. లింఫాయిడ్ ఆర్గన్స్ లో ఫస్ట్ టైప్ ఇది చెప్పుకున్నాం టాన్సిల్స్. ఎక్కడ టాన్సిల్స్ ఇవి? మన వాల్డేయర్స్ లింగ్ లోనే టాన్సిల్స్. అది ఒక కన్క్లూజన్ అన్న. అంటే మళ్ళీ మీరు బుక్ లో చూసి ఫోటో అర్థం కాకుండా ఉండకూడదని చెప్తాను, అంత ఇంకేం లేదు. ఓకే సరే. సో ఇది పక్కన పెడితే ఎస్టర్డే వీ హ్యావ్ స్టార్టెడ్ అట్ ద పాయింట్ కాల్డ్ యాజ్ స్టమక్, అంతేనా. సో వీ స్టాప్డ్ అట్ ద పాయింట్ కాల్డ్ యాజ్ స్టమక్. సో I said that stomach will have the esophagus connection. So this is esophagus. So this is esophagus. So the pathway from esophagus to stomach is controlled by a sphincter. This sphincter, what do you call this sphincter నాన్న? ఏమంటాం దీన్ని? ఇంకో పేరు ఏం పేరు? కార్డియాక్. సో కార్డియాక్ ఆర్ గ్యాస్ట్రో esophageal sphincter. Okay, now next one, what do we have now? In the stomach we have 3 parts. One is the cardiac stomach, this area where the esophagus opens into stomach, that is called as what nana? Cardiac stomach. Cardiac stomach. So on the cardiac stomach we have the fundus part, the top part of stomach, fundus part, the top part fundus, and we have the pylorus. ఇది మీ బుక్ లో ఇచ్చింది అన్న. దే హావ్ నాట్ డిస్కస్డ్ ఆన్ ద బాడీ. సో దిస్ ఈస్ బాడీ ఆఫ్ ద స్టమక్. అది మన బుక్ లో ఇవ్వలేదు. ఓకే సరే, స్టమక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి ఏముంది? హియర్ వీ హావ్ వన్ మోర్ స్పింక్టర్ విచ్ ఇస్ లీడింగ్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. వాట్ యు కాల్ దిస్ స్పింక్టర్? పైలోరస్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ as వాట్ స్పింక్టర్ నాన్న? పైలోరిక్ స్పింక్టర్.
So this is what we have discussed yesterday. నిన్న మనం డిస్కస్ చేసుకున్న పార్ట్స్ ఇవి నాన్న. Now what we have discussed నాన్న, we have to go for the small intestine. So from the pyloric stomach we have a long tube arising which is called as small intestine. So the pyloric stomach opens into a part called as what nana? Small intestine. Now the small intestine's first part is a U-shaped tube or U-shaped structure which is called as duodenum. Duodenum. Nana మీ NCERT book లో U shape ఇచ్చాడ్రా. సో స్టే విత్ U shape. మీ వాల్యూమ్స్ లో రెఫరెన్స్ బుక్ లో C shape అంటారు నాన్న జనరల్ గా. బట్ NCERT book లో we have got the shape called as U shape. NCERT C shape ఇచ్చాడా? మరి నా బుక్ లో U shape ఉంది, అది పాత ఎడిషన్. కన్ఫర్మ్ చూసావరా బుక్ లో నువ్వు? ఇన్ ద వాల్యూమ్ దే హావ్ గివెన్ C shape నాన్న. ఇప్పుడు ఉందా చూసినావు నువ్వు అయితే? U shape C shape ఉందా అక్కడ నాన్న? C shape ఉంది, పక్కా ఉంది కదా C shape? ఒరే నేను చూసే కదా, నువ్వు చూసావు కదరా, చాలే. C shape ఉంది కదా, సరే నాన్న. సో వీ హ్యావ్ C shape నాన్న. In the older NCERT books, I got some old book nana. Our book lo it is given as U shape anyway, so it has been updated. It is given as C shaped. Okay, so we have a C shaped tube called as duodenum, which is the first part of small intestine. So this is the first part of small intestine nana. So now we will discuss the small intestine part one by one. Okot cheppukundam ra. So after this duodenum, what happens is we have a long. సో వీ హ్యావ్ ఎ లాంగ్ నాన్న, గుర్తుపెట్టుకోండి, లాంగ్ అంటే పొడుగ్గా ఉండేది. సో వీ హ్యావ్ ఎ లాంగ్ కాయిల్డ్ ట్యూబ్ కాల్డ్ యాజ్ ఆర్ పార్ట్ కాల్డ్ యాజ్ సెకండ్ పార్ట్ నాన్న జెజునం. వాట్ ఈస్ సెకండ్ పార్ట్? జెజునం. ఓకే, సో ఆఫ్టర్ డియోడినం ద నెక్స్ట్ పార్ట్ ఈస్ వాట్ అన్న? జెజునం. జెజునం క్యారెక్టరిస్టిక్ ఈస్ లాంగ్ అండ్ కాయిల్డ్. Long. Okay, sorry, disturbance. So long and coiled nana. The jejunum's quality is long and coiled. Okay. Now after jejunum we'll have a highly coiled structure. So I am not putting up the clear diagram, but just anukondi. After jejunum we have a highly coiled structure, ileum. ఈ టైంలో కాల్ చేస్తాను అందరూ. సో చూడండి, సో we have the duodenum, then we have the jejunum, and at last we have the ileum part. Ileum. What is the characteristic of ileum? Ileum is highly coiled nana. It is not long, it is somewhat shorter in size అంటే కొంచెం తక్కువ లెంత్ ఉంటుంది, but it is highly coiled. సో కాయిలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది నాన్న ఇక్కడ. సో వీ హ్యావ్ హైలీ కాయిల్డ్ నేచర్. సో ఇది 3 parts of small intestine అన్న. వాట్ ఆర్ దే? డియోడినం, జెజునం, ఇలియం. ఓకే, సో the stomach will open into the next part nana called as small intestine. I'll just draw it on the top so that we'll clearly see it. So on the top nana, paina, on the top side, so you can see this is the stomach nana. Assume this is the last part of stomach, the pyloric stomach. Okay, so pyloric stomach opens into what? The duodenum, C-shaped duodenum. The C-shaped duodenum will continue as long coiled, not very coiled, but just coiled, long coiled jejunum, and jejunum will continue to the highly coiled, so I'm just putting it roughly, highly coiled ileum. So we got the highly coiled ileum. So the 3 parts, one is duodenum, C-shaped, ఎక్కువ ముడతలు పడతాయి అన్న, ఎక్కువ ముడతలు పడతాయి. ఓకేనా? సో దిస్ వన్ ఈస్ జెజునం, which is long and coiled. So we'll have the coilings nana, long and coiled. Now this is highly coiled ileum. Highly coiled ileum. So these 3 together will form what nana? Small intestine. ఆ మూడు కలిపి they'll form what? Small intestine. Okay na? Now this small intestine will open into a part called as large intestine. The ileum part will open into
the next part which is called as large intestine. So I'll use one more color. Very color is difference తెలుస్తుంది కదా. So here we will have the large intestine part, Nana. So the ileum will open into the next part which is called as large intestine. Now one clarity will be given here, Nana. One clarity, that is why they have got the name called as small intestine and large intestine. Very important point. Why means due to the size of their lumen. Lumen means the gap in the pipe. So these lumen, Nana. This is lumen. Okay. So this pipe anukunte. This is lumen. Okay. So small intestine have yes, hollowness or lumen. Remember this point. This small intestine have small lumen. Lumen chinnadi. Diameter. Okay. Yes. Good. So diameter is less. The lumen diameter is less. That's why it's called a small intestine. But remember, Nana, this is the longest organ. This is the longest organ of alimentary canal, almost 7 meters. Small intestine will have around 7 meters. 6.5 to 7 meters length untada small intestine. Okay, na? So, but still, why do we call it a small intestine? The reason, why do we call it, Nana? The reason is, it is having smaller lumen. The diameter of the lumen is small. The size of the lumen is small. Now coming to large intestine, you know why the large intestine is called as large intestine, Nana? Evaru cheppandi. So why do you call it as large intestine? Yes, lumen diameter is larger. Lumen diameter is larger. Okay na? So ఇప్పుడు large intestine కి వస్తే Nana మన బాడీలో, in large intestine we can see a swollen portion in the starting. So up to here, Nana. So this is ileum. This is large intestine first part. So in the first part of large intestine, we can see a long, we can see a swollen portion. We can observe a swollen portion or a bulbous portion, which is called as cecum. What do you call this part, Nana? Cecum. Okay? Cecum antam danni. So cecum is not having that much importance, but the use of cecum is, it is the habitat for several friendly microbes. So these are place where we have lot of friendly microorganisms, Anna. Ante manaki help ayyetivi. Digestion ki help ayye friendly microorganisms. So we have the friendly microorganisms located in this cecum. Okay na? So now that friendly microorganisms will help in the digestion. Okay. One more thing, from this cecum we can see a long thread-like structure coming out. So from this cecum we can see a long thread, we can say, or a long stalk-like portion, a finger-like portion we can say. So we can see a finger-like part, which is called as appendix. What do you call this, Nana? You can use that word vermiform appendix also. Both are same. So vermiform appendix. So why this is called as vermiform means because in this is the area where we have decomposition. Some part of decomposition. Okay. So vermi and decomposition, Nana. Vermi means decomposition. So we have a small portion of decomposition of the food happen in this place. Okay. Right. That's why it's called as vermiform appendix. And the main point, this appendix is vestigial. It is not having the normal digestive function. Alimentary canal em ponna digestion unali kada nanna. Okay. Moreover, it is not having any function. It is not having prominent functions. That's why the appendix is considered as vestigial. So appendix is considered as what, Nana? Vestigial organ. What is meant by vestigial? Vestigial means it is not having function. In our ancestors, for example, if we take the cow, sheep, grass-eating animals, grass-eating animals, it is functional. In grass-eating animals, this is very functional. It will help in digestion. It will produce enzymes. It will produce enzymes, and appendix will produce the enzymes. Support chestadi, kani manaku support cheyadu. Manaku em pani cheyadu, vestigial. But according to some reference books, konni books lo emundante, ee appendix edaithe undo, the appendix will also act as a lymphoid organ. So ఇది కూడా ఒక lymphoid organ లాగా యాక్ట్ అవుతుంది అని చెప్పాడు కొన్ని బుక్స్ లో lymphoid organ పని ఏందిరా? We have discussed here now. ఇందు ముందు చెప్పుకున్నాం మనం. lymphoid organ పని ఏంది? Infections, fighting infections. So this particular
అపెండిక్స్ విల్ బి ఆల్సో ఏ సైట్ ఆఫ్ ఫైటింగ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. మన టాన్సిల్స్ లాగా ఇది కూడా అన్నమాట, ఏది అపెండిక్స్ కూడా. కానీ జనరల్ గా అపెండిక్స్ ని వెస్టిజిల్ అంటారు, ఎందుకంటే ప్రీవియస్ అనిమల్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాటిల్, ద షీప్, గోట్, దాంట్లో చేసే పని మనం చేయట్లే. ఇది దాంట్లో ఏం పని చేస్తామంటే అది ఇట్ వాస్ డైజెస్టింగ్ ఫుడ్ నాన్న, బట్ మనకు ఆ పని చేయట్లే కాబట్టి ఇట్ ఈస్ నాట్ డూయింగ్ దట్ వర్క్, కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ వెస్టిజియల్ నాన్న. ఓకేనా? చాలా బుక్స్ లో మీకు వెస్టిజియల్ అనే ఉంటుంది, చాలా బుక్స్ లో దే విల్ సే దట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అనే ఉంటుంది నాన్న. బట్ వెన్ యూ గో ఫర్ రిఫరెన్స్ బుక్స్, కొన్ని రిఫరెన్స్ బుక్స్ చూస్తే ఇట్ విల్ యాక్ట్ యాజ్ లింఫాయిడ్ ఆర్గన్ నాన్న. ఓకే, రైట్. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నౌ ద పాయింట్ నాన్న, ద సీకమ్ will continue into a large tube, or we can say a long tube, which is called as colon. So it will continue into a long tube nana. This long tube is called as colon. I'll rub these parts because it might be అవసరం లేదు. So this long tube will continue as colon. Okay, so this will go down, this will continue as colon. Nana mute chesko nana. So here up to here, ikkad nunchi, from this point, from here to here, up to this portion and ikkada daaka, this is called as colon. Okay, so colon is the longest part of large intestine. Colon is the longest part of large intestine nanna. Okay, so now if you observe colon, we have three partitions. One is ascending colon, ante paiki elledi. So one is we have ascending colon, then we have transverse colon, and this is what nana, descending colon. So colon కొంచెం పొడుగ్గా ఉంటుంది, ఎందుకంటే అన్న colon is the place where water is absorbed. Very important. Colon is the place where water absorption happens. జనరల్ కిడ్నీస్ జరుగుతాయి, కిడ్నీస్ పక్కన పెట్టండి అన్న. కోలాన్ లో కూడా మన ఫుడ్ లో ఏదైనా ఎక్స్ట్రా వాటర్ మిగిలిపోయింటే ద వాటర్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ కోలాన్. అది వల్ల మీకు ఫంక్షన్స్ లో వస్తుంది, బట్ నీవే చెప్తున్నాను అంతే. సో ఇక్కడ ఎందుకు ఇంత పొడుగుంది సార్ ఇది అంటే, హియర్ వాటర్ అబ్జార్ప్షన్ హ్యాపెన్స్ నాన్న. వాట్ హ్యాపెన్స్ హియర్? వాటర్ అబ్జార్ప్షన్. And one more thing, colon surface is not soft, it is having several foldings. And if you see ఇలా ఉంటుంది బొమ్మ, యాక్చువల్ గా సాఫ్ట్ ఉండదు, లైన్ స్ట్రైట్ ఉండదు, ఇలా ఉంటుంది అనమాట. సో యూ కెన్ సీ లైక్ దిస్, లైక్ లూప్స్. ఎందుకంటే దానికి కూడా ఫోల్డింగ్స్ కావాలన్న, ఫుడ్ ఆగాలి కదా లోపల, అంటే ఫుడ్ జారుకుంటూ వెళ్ళిపోకూడదు, ఫుడ్ ఆగాలి కాబట్టి దాని షేప్ కొంచెం ఇలా ఉంటుందిరా. ఓకేనా? నౌ ఈ ఫోల్డింగ్స్ ఏమంటాం సార్? వాట్ యు కాల్ దిస్ ఫోల్డింగ్స్ అంటే, దిస్ ఫోల్డింగ్స్ ఈస్ కాల్డ్ యాజ్ హాస్ట్రా. వాట్ యు కాల్ ద ఫోల్డింగ్స్ అన్న? హాస్ట్రా. హాస్ట్రా ఎందుకు సార్ అంటే, హాస్ట్రా ఎందుకంటే దే విల్ హోల్డ్ ద ఫుడ్, దే విల్ నాట్ అలౌ ద ఫుడ్ టు ఫ్లో ఫాస్టర్. ఇది కాయిల్డ్ అయితే కాదు కదా, కాయిల్డ్ లేదు, సో ఫుడ్ త్వరగా జారిపోకూడదు కదా, కొంచెం ఫుడ్ కంటూ ఒక సపోర్ట్ కావాలి. దట్ సపోర్ట్ ఈస్ గివెన్ బై హాస్ట్రా, ద ఫోల్డింగ్స్ ఆన్ ద కోలాన్. ఓకేనా? అండర్స్టూడ్ నానా? సో నౌ we have ascending colon, transverse colon and descending colon, right? In reference books and if you observe, in reference books we have one more colon called as sigmoid colon. ఇక్కడ ఇంకో కోలాన్ ఉంటుందిరా, అది మనం చెప్పలా మనకి. ఇక్కడ మనకి సిగ్మాయిడ్ కోలాన్ కూడా ఉంటుంది, సిగ్మాయిడ్ కోలాన్ కూడా ఉంటుంది, బట్ మన బుక్స్ లో ఇవ్వట్లా అది. బట్ ఎనీవే we have sigmoid colon also when you go to depth, కొంచెం రిఫరెన్స్ బుక్స్ లోకి వెళ్తే sigmoid colon కూడా ఉంటుంది. Okay, now the point is this colon will open into last part of the alimentary canal, I should not say alimentary canal, last part of large intestine, which is called as rectum. So here what we'll do is I'll draw with red color nana. So here we have the last portion called as rectum. Large intestine యొక్క last portion rectum. So rectum is just a storage tank nana. So by the time food comes here, the food becomes feces. Feces laga తయారైపోతుంది అన్నమాట. ఓకేనా? సో హియర్ ద feces will be stored for some time. So rectum is the place, or we can say the temporary storage tank of feces. Rectum is what nana? Storage tank of feces. అంటే మన వేస్ట్, తిన్నాక మిగిలిపోయిన వేస్ట్ అంతా కూడా అక్కడ స్టోర్ అవుతుంది.
మీదంతా మూవ్ అవుతూ ఉంటుంది నాన్న, ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇది అర్థమైందా? రైట్. సో మనకి ఏమున్నాయి, సీకమ్, కోలాన్, రెక్టమ్. సో సీకమ్, కోలాన్ అండ్ రెక్టమ్ ఆల్ టుగెదర్ వి కాల్ ఇట్ యాస్ వాట్ నాన్న, లార్జ్ ఇంటెస్టైన్. మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం నాన్న, వి కాల్ ఇట్ యాస్ లార్జ్ ఇంటెస్టైన్. సో టోటల్ this total diagram is considered as large intestine. ఓకేనా, రైట్. ఏం డౌట్స్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్? డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఎవరికైనా? సరేమ్మా. సో ఇప్పుడు ఈ రెక్టంలో అయితే ఫీకస్ స్టోర్ అయింది, అది ఫీసెస్ స్టోర్ అయింది, నేను కాదన్ను, ఫీసెస్ అయితే స్టోర్ అయింది. మరి బయటికి ఎలా వెళ్తాది సార్, చెప్తా చూడన్నా. దిస్ రెక్టమ్ ఓపెన్స్ ఇంటూ ఎ పార్ట్ కాల్డ్ యాస్ యానల్ కెనాల్, అంటే అదే యానసెలే. సో వీ హ్యావ్ ఎ కెనాల్ దేర్, చిన్న పైప్ లాగా ఉంటుంది, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ యానల్ కెనాల్. సో ఇది లాస్ట్ పార్ట్ అండి, దీన్ని ఏమంటామంటే మనము యానల్ కెనాల్ అంటాము. యానల్ కెనాల్ విల్ గో అవుట్ యాస్, యానల్ కెనాల్ విల్ ఓపెన్ అవుట్ సైడ్ యాస్ యానస్. సో యానల్ కెనాల్ కి ఫుడ్ వచ్చి అక్కడి నుంచి యానస్ నుంచి బయటకు పోతుంది అనమాట. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ యానల్ కెనాల్ లో కొన్ని స్పింక్టర్స్ ఉంటాయి, ఇక్కడ కూడా స్పింక్టర్స్ ఉంటాయి అన్న. బికాస్ మనకి బాత్రూమ్ ఇటు దాకా వస్తే బాత్రూమ్ వెళ్ళిపోకూడదు కదా, మనం పట్టి పెట్టుకోవాలి, వీ హ్యావ్ టు హోల్డ్ ఇట్. సో కంట్రోల్ చేయాలి మనం దాన్ని. కాబట్టి ఇన్ ద యానస్ నాన్న, ఆర్ ఇన్ ద యానల్ కెనాల్ వీ హ్యావ్ టూ స్పింక్టర్స్. వన్ ఈస్ కాల్డ్ యాస్ ఇంటర్నల్ స్పింక్టర్, internal anal sphincter. Other one is called as external anal sphincter. రెండు స్పింక్టర్స్ ఉంటాయి అన్న, ఏందవి? ఇంటర్నల్ స్పింక్టర్ ఒకటి, ఎక్స్టర్నల్ anal sphincter ఒకటి. సో ఇక్కడ రాసా చూడండి, ఐ విల్ రైట్ హియర్ ఇంటర్నల్ anal sphincter and external anal sphincter. Now these sphincters are muscles. చెప్పా గుర్తుందా? Sphincters are all muscles అన్న. Sphincters are muscles. I'll tell you one concept. You tell me whether it is voluntary or involuntary, Nana. Internal anal sphincters are made up of smooth muscles or visceral muscles, and external is made up of striated muscles. So now tell me, internal is involuntary, external is voluntary. Arthamainda? So when food or feces, when feces comes to anal canal, Nana, due to stretching, internal will open up. Internal matendu, mana matendu, it will open up. Now who will hold the feces? The external canal. Ante external anal sphincter. External anal sphincter. Ante నేను బాత్రూమ్కి వెళ్ళాలి, ఇప్పుడు నాకు అర్జెంట్ వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ I'm having urge of going to bathroom, Nana. That means what? My internal sphincter has opened up. నా internal sphincter open అయిపోయింది, ఓకేనా? So I'm holding it with my external sphincter. When I open the external sphincter, the feces will go out of my body through anus. అర్థమైంది పాయింట్ ఇది? సో జనరల్ గా నాన్న, మన అలిమెంటరీ కెనాల్ ఉండే స్పింక్టర్స్ అన్ని స్మూత్ మజిల్స్, ఆల్మోస్ట్ అన్ని కాదు, ఆల్మోస్ట్. బట్ ఈ ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఏదైతే ఉందో, ఎక్స్టర్నల్ అనల్ స్పింక్టర్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ వాలంటరీ, స్ట్రయేటెడ్. ఓకేనా, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వాలంటరీ మజిల్స్, స్ట్రయేటెడ్ మజిల్స్, యూ కెన్ కంట్రోల్ ఇట్. అర్థమైంది పాయింట్ ఇది? సో అలిమెంటరీ కెనాల్ మొత్తం కూడా స్మూత్ మజిల్స్ ఉంటాయరా. వీల్ డిస్కస్ ఆన్ హిస్టాలజీ, అది మళ్ళీ హిస్టాలజీ చెప్పుకుందాం మనము. అలిమెంటరీ కెనాల్ మొత్తం మనకి ఏ మజిల్స్ ఉంటాయి? స్మూత్ మజిల్సే ఉంటాయి. ఓకే, సో నౌ లార్జ్ ఇంటెస్టైన్ ఏం పార్ట్స్ ఉన్నాయి? సీకమ్, కోలాన్, రెక్టమ్. రెక్టమ్ ఓపెన్స్ అవుట్ సైడ్ యాస్ యానస్. ఓకేనా? సో నౌ యువర్ ఆన్సర్ చెప్పండి నాకు. విచ్ వన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద స్టోరేజ్ ట్యాంక్ ఆఫ్ ఫీసెస్? విచ్ పార్ట్? Rectum. Very good. Now tell me, which part is the place of friendly bacteria, friendly microorganisms? Cecum. Good. Now tell me this point. Where can we see the finger-like projection in the large intestine? Finger-like projection is seen in which place? Appendix, ra? Cecum. అదే అపెండిక్స్, దాని పేరు అపెండిక్స్. అపెండిక్స్ ఎక్కడ ఉంటుంది? ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సీకమ్. వర్మిఫామ్ అపెండిక్స్ ఎక్కడున్నది? సీకమ్ దగ్గర ఉంటుంది, ఆన్ ద సీకమ్. ఇంకో పాయింట్ నాన్న, సార్ మరి స్మాల్ ఇంటెస్టైన్ లో ఫుడ్ పోతా ఉంటుంది కదా సార్ స్లోగా, దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ వస్తే పరిస్థితి ఏంటి సార్? అంటే అవి అక్కడ ఏమి ఉండదు, ఫైటింగ్ కెపాసిటీ ఉండదు అంటే ఉంటాయి నాన్న. వీల్ హ్యావ్, చెప్తా చూడు నాన్న, వీల్ హ్యావ్ హెచ్సిఎల్ స్టమక్ లో ఉంటుంది నాన్న. మళ్ళా ఇంటెస్టైన్కి వస్తే ఇక్కడ కూడా చెప్తా, విన్నాను, అదే చెప్తా, తొందరపడక శిష్య, విను సర్రా.
సో స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా వి హ్యావ్ సమ్ లింఫాయిడ్ ఆర్గన్స్ అన్న. స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా, ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ ఆల్సో వి హ్యావ్ సమ్ లింఫాయిడ్ ఆర్గన్. నువ్వు చెప్పింది కరెక్టే, హెచ్సిఎల్ హెల్ప్ అవుతుంది, అన్ని హెల్ప్ అవుతాయి, నేను కాదన్ను. బట్ దాన్ని కూడా దాటుకొని వస్తాయి కొన్ని. మనము లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి, సరేనా? లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి. ఇంటి బయట గేట్ ఉందని బీరో ఓపెన్ చేసి పెట్టాం కదా, అర్థమైందా? ఇంటి బయట గేట్ క్లోజ్ చేసినా అనుకో, లోపల బీరో ఓపెన్ చేయవు కదా నువ్వు, బీరో క్లోజ్ చేసి పెడతావు కదా. సో లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ కావాలి కదా నీకు, లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ కావాలి కదా. కాబట్టి ఇంటెస్టైన్ లో కూడా మనకి టాన్సిల్స్ ఉంటాయి, ఇంటెస్టైన్ లో కూడా మనకి టాన్సిల్స్ ఉంటాయి. కానీ ఈ టాన్సిల్స్ ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పేయర్స్ ప్యాచెస్. ఏమంటాం వాటిని? పేయర్స్ ప్యాచెస్ అంటాము. ఈ పేయర్స్ ప్యాచెస్ కరెక్ట్ గా స్మాల్ ఇంటెస్టైన్ యొక్క కవరింగ్ లో ఉంటుంది, అవుటర్ లేయర్స్ లో ఉంటుంది అనమాట. ఇన్ ద అవుటర్ లేయర్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ విల్ హ్యావ్ ద పేయర్స్ ప్యాచెస్. పేయర్స్ ప్యాచెస్ కూడా మన అపెండిక్స్ లాగా లేకపోతే మన టాన్సిల్స్ లాగా పనిచేస్తుంది. చెప్పు నాన్న, ఏదన్నా? మళ్ళా బయటకు వచ్చేస్తుంది. ఇది కరగదు నాన్న, కొన్ని కరగవు. ఇప్పుడు ఫుడ్ తో కలిసి ఉంటే కరగవు, ఓకేనా? హెచ్ఏలేస్ కరిగితే రియాక్షన్ జరుగుతుంది అంతే, అక్కడ మాక్సిమం కరగదు నాన్న. మేబీ పైన కొంచెం కరగచ్చు, బట్ అంటే బయటకు వచ్చేస్తుంది. రేపు పొద్దున్న చూసుకోవచ్చు కావాలంటే మళ్ళీ, ఓకేనా? ఏందన్నా? బడ్స్ కూడా కరిగిపోతా అంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ నాన్న, మొత్తం కరిగిపోదు, అప్ టు సమ్ ఎక్స్టెంటే. సి హెచ్సిఎల్ అనేది ఎప్పుడు ఉండదు నాన్న, నువ్వు తిన్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఫుడ్ తింటావో అప్పుడు కొంచెం రిలీజ్ అవుతుంది, ఓకేనా? ఎప్పుడు ఉంటే హెచ్సిఎల్ నాశనం అయిపోతుంది స్టమక్. ఎప్పుడు అవసరం అప్పుడే హెచ్సిఎల్ బయటకు వస్తుంది నాన్న. వెన్ ఎవర్ యూ రిక్వైర్ అప్పుడే హెచ్సిఎల్ బయటకు వస్తుంది, దాని ముందు రాదు, సరేనా? దాని ముందు దాని తర్వాత రాదు, అంతే. ఓకేమా, రైట్. సో అదిరా ఫంక్షన్స్ వచ్చి డైజెషన్ చెప్పుకుంటాం, ఫిజియాలజీ చెప్పుకుంటాం. దీస్ మార్ఫాలజీ, అనాటమీ, దిస్ ఇస్ ఫిజియాలజీ మళ్ళీ వస్తుంది, ఓకేనా? రైట్, ఓకే అన్న. సో ఇప్పుడు రా, దీస్ ద స్ట్రక్చర్, ద టోటల్ అలిమెంటరీ కెనాల్. ఒక పాయింట్ ఇచ్చారు నాన్న, ఒక పాయింట్ ఇచ్చారు, దట్ ఈస్ హిస్టాలజీ ఆఫ్ అలిమెంటరీ కెనాల్. అంటే మనం వి సెడ్ దట్ వి హ్యావ్ ఎ పైప్ స్టార్టింగ్ ఫ్రమ్ ద మౌత్ టు యానస్, కరెక్టే. వి హ్యావ్ ఎ పైప్, వి హ్యావ్ ఎ లార్జ్ పైప్, బట్ what is present in that pipe, what is the tissues present in that pipe? So histology of alimentary canal, that means when you open this up, alimentary canal ni cut chesi chuste how will it look like, or what is present in them, adi main point nanna. Okay, so you just observe this point. I'll give you two ways. So one is alimentary canal in the straight view, అంటే సైడ్ నుంచి చూస్తున్నావు, ఇది ఈసోఫాగస్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈసోఫాగస్ అనుకోండి. ఓకే, నా ఇంకో వ్యూ ఏంటంటే దీన్ని ఇలా కట్ చేసి ఇక్కడ చూపిస్తున్నా రౌండ్ గా. సో వీఆర్ హ్యావింగ్ టూ వ్యూస్ నాన్న. వన్ ఈస్ ద సైడ్ వ్యూ వేర్ యూ కెన్ సీ ద నార్మల్ ట్యూబ్, అదర్ వన్ ఈస్ ద టిఎస్, ట్రాన్స్ఫర్ సెక్షన్. సో వాట్ వీఆర్ షోయింగ్ ఈస్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్, ఇది నార్మల్ వ్యూ, ఓకేనా? సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నాన్న, ఇప్పుడు ఏమవుతుందంటే when you observe the alimentary canal histology, the outermost layer, it is covered by the mesothelium. So we have a layer called as serosa nana. I will draw here, this is called as serosa, a layer, it is called as serosa. ఏం పోయిందిరా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు చూడనా, అంటే ఐ మీన్ ఐఎమ్ షోయింగ్ యూ టూ వ్యూస్ రా. వన్ ఈస్ ద నార్మల్ వ్యూ, వన్ ఈస్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్ వ్యూ. అంటే మిడిల్ లో ఇలా కట్ చేసి ఇలా చూపిస్తున్నా మీకు, నేను కట్ చేసి ఇలా చూపిస్తున్నా పైప్ ని, ఓకేనా? నన్ను అర్థమైందా, మళ్ళీ చెప్పాలా? ఓకే. సో ఇప్పుడు when you observe the structures nana, you can see that the outermost covering of this alimentary canal is called as serosa, a layer called as serosa. So here we'll have a layer. What is this layer nana? మధ్యలో రాస్తారు, అన్నిటికీ ఈజీ అవుతుంది. So this is called as serosa. Now what is this serosa? అంటే serosa is actually mesothelium nana. It is actually mesothelium, which is also called as
విజరల్ విజరల్ పెరిటోనియం. మీకు మీసోడమ్ గుర్తుందా నాన్న? మీసోడమ్, ఎక్స్టర్నల్ మీసోడమ్, ఇంటర్నల్ మీసోడమ్. పెరైటల్ అంటే బాడీ వాల్ కోట్ ఉంటుంది, గట్టు కోట్ ఉంటుంది. మీకు బాడీ వాల్ గుర్తుందా డయాగ్రామ్ మనం వేసినప్పుడు అప్పుడు? సో ఇది సీలోమ్ అంటే దిస్ ఈస్ పెరిఫెరల్ మీసోడమ్ అండ్ దిస్ ఈస్ విజరల్ మీసోడమ్. గుర్తుందా? సో ఇది గట్టు పార్ట్ నాన్న, ఇది గట్టు, ఇది బాడీ వాల్. సో వీ హ్యావ్ ద పెరైటల్ మీసోడమ్ అండ్ వీ హ్యావ్ ద విజరల్ మీసోడమ్. సో ఇది ఇప్పుడు ఏ మీసోడమ్ నాన్న? విజరల్ మీసోడమ్. ఇది మనం బాడీ వాల్ గీలా ఇక్కడ, వీఆర్ జస్ట్ షోయింగ్ ద గట్టు పార్ట్ కాబట్టి వాట్ ఈస్ దిస్ మీసోడమ్ నాన్న? విజరల్, విజరల్ మీసోడమ్. ఓకే, ఆర్ విజరల్ పెరిటోనియం we can call. ఓకే, పెరైటల్ చూపియట్లా, ఓన్లీ విజరల్, బికాస్ మనం గట్టు మాత్రం చూసుకున్నాం కాబట్టి వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ గట్ కాబట్టి దేర్ ఇస్ నో పెరైటల్, వీఆర్ హ్యావింగ్ ఓన్లీ విజరల్. ఇది అర్థమైందా? ఓకే, నౌ నెక్స్ట్ లేయర్ నాన్న, below this visceral layer, below this visceral we have a muscular layer nana, we have a muscular layer below this visceral. Okay, so we have a layer made up of muscles. So this is muscle layer nana, so this is muscle layer, so I'm drawing here, this is muscle layer. Okay na? Now the point is this layer is called as muscularis. Muscle layer ఏమంటాం మనము? మస్క్యులారిస్ అంటాం. ద మజిల్ లేయర్ ఇస్ కాల్డ్ యాస్ మస్క్యులారిస్. బట్ నేను అక్కడ రాయట్లే ఎందుకంటే దిస్ మస్క్యులారిస్ ఇస్ అగైన్ హ్యావింగ్ టూ లేయర్స్ నాన్న. ద మస్క్యులారిస్ ఈస్ హ్యావింగ్ అరేంజ్మెంట్ ఇన్ టూ వేస్ ఆర్ టూ డిఫరెంట్ అరేంజ్మెంట్స్. ద outer layer నాన్న, ఇట్ ఈస్ హ్యావింగ్ అరేంజ్మెంట్ ఇన్ లాంగిట్యూడినల్ మజిల్స్. సో ఆల్ ద మజిల్స్ ఆర్ అరేంజ్ ఇన్ వాట్ ఫ్యాషన్ నాన్న? లాంగిట్యూడినల్ ఫ్యాషన్. దీంట్లో అవుట్ సైడ్ we have arrangement of muscles in longitudinal fashion. సో ఇలా పొడుగ్గా ఉన్నాయి అవుట్ సైడ్ లేయర్ నాన్న, బయట పక్క. సో we have longitudinal muscles outside. ఓకే, ఇక్కడ కనిపిస్తాయి ఆ మజిల్స్ when you observe outside నాన్న. how do they look like అంటే బికాస్ కట్ చేసినాం కాబట్టి they look like circles. సో ఇది ఒక లేయర్ అనుకుందాం, డివైడ్ చేద్దాం ఇక్కడ. సో హౌ దే లుక్ లైక్? దే లుక్ లైక్ రౌండ్స్. ఇది సర్క్యులర్ మజిల్ కాదురా, ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ నాట్ సర్క్యులర్ మజిల్ రా, దిస్ వాట్ మజిల్ నాన్న? వాట్ మజిల్ ఇస్ దిస్? లాంగిట్యూడినల్ మజిల్స్. బట్ రౌండ్ ఎందుకు వేస్తాను? ఇలా కట్ చేస్తే దీన్ని రౌండ్ కదా వస్తుంది ఇక్కడ. ఇప్పుడు పొడుగు కట్ చేస్తే ఇక్కడ ఎలా కనిపిస్తాయి? రౌండ్ గా కనిపిస్తాయి కదా. సో దట్స్ వై దిస్ ఇస్ లాంగిట్యూడినల్. అర్థమైందా పాయింట్? ఇది మళ్ళీ చెప్పాలి ఎవరికైనా. సో మీరు ఇలాంటి బొమ్మలో రౌండ్స్ కనిపిస్తే అది ఏం మజిల్ అవుతుంది? లాంగిట్యూడినల్ మజిల్. ఎందుకంటే బికాస్ యూ హావ్ డన్ వాట్ నాన్న? ట్రాన్స్ఫర్ సెక్షన్. సో దిస్ ఈస్ లాంగిట్యూడినల్ మజిల్ లేయర్ ఇన్ ట్రాన్స్ఫర్ సెక్షన్. ఎనీవే అవుటర్ మోస్ట్ లేయర్ ఏంది మనకి? సో వాట్ ఈస్ దిస్ లేయర్ నాన్న? లాంగిట్యూడినల్ మజిల్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇన్నర్ లేయర్ ఏంది సార్? మళ్ళా ఇన్నర్ లేయర్ ఈజ్ యాక్చువల్లీ సర్క్యులర్ మజిల్స్ అన్న. సో ఇక్కడ వాట్ వీ కెన్ సీ, కట్ చేసాం కాబట్టి వీ కెన్ సీ సర్క్యులర్ మజిల్స్ లైక్ దిస్. నువ్వు ఇలా పొడుగు కట్ చేసావు కదా అన్న, రింగ్ ఉంది ఇలాగా, రింగ్ నువ్వేం చేసావు? కట్ చేసావు. సో కట్ చేస్తే ఎలా కనిపిస్తుంది నీకు? డాట్స్ లాగా కనిపిస్తుంది. ఓకేనా? సో చెప్పాలంటే నీకు ఇలా ఉండాలి, మజిల్ ఇలా ఉంటుంది యాక్చువల్గా అయితే, ఇలా రౌండ్ ఉంటుంది. మనం ఇలా కట్ చేసాం కాబట్టి నీకు ఎలా కనిపిస్తుంది? చిన్న డాట్స్ లాగా కనిపిస్తుంది, సర్క్యులర్ మజిల్ అది. సో ఇక్కడ ఎలా కనిపిస్తుంది నీకు? బికాస్ యూ హావ్ కట్ ఇట్ లైక్ దిస్, ఇట్ లుక్స్ లైక్ దిస్, ఇలా కనిపిస్తుంది. Now what is this muscle layer నాన్న? రై ఇన్నర్ మజిల్ నాన్న, సర్క్యులర్ మజిల్ రా. సెకండ్ మజిల్ లేయర్ ఏంది? ఇది సర్క్యులర్ మజిల్. నాన్న ఇంతవరకు అర్థమైందారా? సో ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ ఓన్లీ టూ లేయర్స్. ఏంది? సీరోసా అండ్ మస్క్యులారిస్. మస్క్యులారిస్ లో వాట్ ఇస్ ద అవుటర్ మజిల్ నాన్న? అవుటర్ మజిల్ ఏది? అది అవుటర్ ఈజ్ లాంగిట్యూడినల్, ఇన్నర్ ఏది నాన్న? సర్క్యులర్.
సో మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇలా గీస్తా చూడండి, సర్క్యులర్, ఇవన్నీ సర్క్యులర్ మజిల్స్. సో లోపల పక్క ఏమున్నాయి మనకి, సర్క్యులర్, అందుకే రౌండ్ గీస్తా ఇక్కడ గుర్తుపెట్టుకున్నా బొమ్మలో, ఓకేనా. సో ఇన్నర్ లేయర్ ఈస్ వాట్ మజిల్స్ అన్న, సర్క్యులర్ మజిల్స్. సో మీరు కావాలంటే కనపడాలంటే ఇలా సాలిడ్ కూడా గీసి పెడతా మీకు గుర్తుండడానికి, మన ఇష్టం మనం రాసుకోవచ్చు కదా, ఏం కాదు. సో లోపల పక్క మనకి ఏమున్నాయి, సర్క్యులర్ మజిల్స్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో అవుటర్ మోస్ట్ వచ్చి లాంగిట్యూడినల్, లోపల వచ్చి సర్క్యులర్. ఓకే, ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సరే, ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వస్తే నాన్న, ఆఫ్టర్ ద సర్క్యులర్ మజిల్స్ we have a layer called as submucosa. So the next layer nana, it is called as submucosa. ఈ లోపల, so we have a layer called as submucosa. సో లోపల ఇంకో లేయర్ ఉంది, ఈ లేయర్ ఏమంటాం మనము, ఇక్కడే రాస్తాను నాన్న. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, ఐ రైట్ దిస్ సైడ్, అప్పుడు మనం రాస్తారు కావాలంటే. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సబ్మ్యూకోసా. చెప్తాను అన్న, అది మ్యూకస్ ప్రొడ్యూస్ కాదు, చెప్తాను నీకు మళ్ళీ ఎందుకు అంటే నాన్న, బికాస్ దిస్ ఈస్ ప్రెసెంట్ బిలో ద మ్యూకోసా లేయర్. సబ్ అంటే అర్థమైందా అన్న, బిలో. సబ్ మీన్స్ బిలో. ఓకే, సో ఇట్ ఈస్ ప్రెసెంట్ బిలో ద మ్యూకోసా, దట్ మీన్స్ దీనిపైన ఇంకో లేయర్ ఉంది, చెప్తా ఇంకోటి లోపల ఉండేది, బట్ ప్రస్తుతానికి చూద్దాం, ఓకేనా. సో why it is named as submucosa means because it is the layer which is present below the mucosa. So if I draw it like this, above this one we'll have the mucosa layer nana. So దీనిపైన మనకి ఏముంటది, మ్యూకోసా ఉంటుంది. సో ఇక్కడ ఇది రబ్ చేస్తాను కొంచెం కనపడడానికి పైన పార్ట్. సో హియర్ వీల్ హ్యావ్ ద మ్యూకోసా పార్ట్, దీస్ మ్యూకోసా నాన్న, అర్థమైందా. సో మ్యూకోసా కింద ఉంది కాబట్టి దాన్ని ఏమంటాము, సబ్ మ్యూకోసా అంటాం. సో ఇది మ్యూకోసా అయితే, అది మ్యూకోసా కింద సబ్ మ్యూకోసా ఉంటుంది నాన్న. ఎనీవే, సో ఇక్కడ చెప్పుకోవాల్సిన మెయిన్ లేయర్ సబ్ మ్యూకోసా చెప్పుకోవాలి నాన్న, ఎందుకంటే సబ్ మ్యూకోసా ఇస్ ఎ లేయర్ విచ్ కంటైన్స్, సబ్ మ్యూకోసా కంటైన్స్ అన్న, బాగా గుర్తుపెట్టుకోండి, సబ్ మ్యూకోసా కంటైన్స్ సప్లై, it contains supply of blood vessels, lymph vessels, nerves. సో ఈ సప్లై అంతా దీనికి ఉంటుంది, దేనికి, సబ్మ్యూకోసాకి. సబ్మ్యూకోసాకి ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ సబ్మ్యూకోసా. అక్కడ సబ్మ్యూకోసా వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మీన్స్ బికాస్ టు ద alimentary canal whatever the required blood and whatever the required lymph nana or the nerves, all of them are going through this submucosa or in this submucosa. One more main point, submucosa contains a connective tissue because అక్కడ టిష్యూ ఉండాలి కదా ఖచ్చితంగా, మజిల్ చెప్పుకున్నాం సరే అయిపోయింది. హియర్ వి షుడ్ హావ్ ఎ కనెక్టివ్ టిష్యూ నరా, ఇట్ ఇస్ కాల్డ్ యాస్ లూజ్ కనెక్టివ్ టిష్యూ. సో ఇక్కడే రాస్తాను చూడండి, submucosa is made up of loose connective tissue. అండ్ గుర్తుపెట్టుకోనా, ఆన్ ద టాప్ serosa will also have connective tissue అన్న, serosa will also have connective tissue. serosa కూడా కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్సో యాక్చువల్లీ లూజ్ కనెక్టివ్ టిష్యూ. ఓకేనా, ఇది కూడా లూజ్ కనెక్టివ్ టిష్యూనే, ఇక్కడ కూడా లూజ్ కనెక్టివ్ టిష్యూనే ఉంటుంది. ఓకేనా, సో యువర్ alimentary canal, the outside layers may be serosa or maybe submucosa, they are made up of loose connective tissue. Are we clear with this point? And main point nana, the submucosa is supplied with all the blood vessels, all the lymph vessels and the nerves. So if I draw it normally, వేస్తే డయాగ్రామ్, సబ్మ్యూకోసా ఇక్కడ మనకి ఏముంటాయి అన్న, బ్లడ్ వెజల్స్ అన్ని ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ బ్లడ్ వెజల్స్. సో ఐఎమ్ డ్రాయింగ్ విత్ రెడ్ ఇంక్ నాన్న, రిమెంబర్ రెడ్ ఇంక్ మీన్స్ వాట్ హియర్, బ్లడ్ వెజల్స్. సో హియర్ వీల్ హ్యావ్ ఆల్ ద బ్లడ్ వెజల్స్, లింఫ్ వెజల్స్ అండ్ ద నర్వ్స్ అన్ని ఉంటాయి. ఓకేనా, లింఫ్ కి బ్లూ కలర్ వేస్తాను రా, లింఫ్ కి బ్లూ కలర్ వేసి పెడతా. సో బ్లడ్ వెజల్, లింఫ్ వెజల్, నర్వ్స్ కూడా ఉంటాయి. నర్వ్స్ మనకి ఇంపార్టెంట్ కాదు, రైట్. ఓకే, సో నౌ ద ఇష్యూ ఈస్ in this submucosa, in some places nana, కొన్ని ప్లేసుల్లో the submucosa has glands. Submucosa has the capacity to produce some substance, digestive gland. Okay na, so in duodenum part, బాగా గుర్తుపెట్టుకోండి నాన్న, in which part ra, duodenum part, అన్ని parts లో కాదు నాన్న, అన్ని parts లో కాదు, duodenum లో మాత్రమే. in the duodenum part, submucosa have some digestive glands.
Duodenum part lo there are some digestive glands in submucosa. Remember this point. In submucosa. మామూలుగా మిగతా చోట్ల సబ్మ్యూకోసాలో గ్లాండ్స్ ఏమి ఉండవు నాన్న. నార్మల్లీ ఇన్ అదర్ ప్లేసెస్ ఈ లేయర్ లో గ్లాండ్స్ ఏమి ఉండవు. ఓకేనా? డియోడియం లో మాత్రం we have some types of digestive glands which are called as Brunner's glands. బాగా గుర్తుపెట్టుకోండి నాన్న. Brunner's glands. So Brunner's glands release some digestive enzymes. మీకు గుర్తుందా ఇంటెస్టైనల్ జ్యూస్ అని చెప్పా? గుర్తుందా మీకు? ఇంటెస్టైనల్ జ్యూస్, ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అని చెప్పా, గుర్తుందా? సో ఆ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఇది కూడా ఒకటి, బ్రున్నర్స్ గ్లాండ్స్. కానీ స్పెషాలిటీ ఏంటంటే బ్రున్నర్స్ గ్లాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ విచ్ పార్ట్ నాన్న? ఏ పార్ట్ లో ఉంటాయి? డియోడినం లో, దేంట్లో? సబ్ మ్యూకోసాలో మాత్రమే. మ్యూకోసా ఉండదు నాన్న. మళ్ళా మ్యూకోసా వేరే ఉంటాయి, మళ్ళీ చెప్తాను అది. సబ్ మ్యూకోసాలో మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో సబ్ మ్యూకోసా చాలా ఇంపార్టెంట్ లేయర్ నాన్న. కంపేర్ టు అదర్ లేయర్స్, సబ్ మ్యూకోసా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ టు అస్. Submucosa gives you the blood vessels. Submucosa have the lymph vessels. Submucosa at some regions also have the digestive glands. A part lo adi duodenum lo, what do you call it? It is called as Brunner's glands. Understood? Any doubts? Okay. So now we'll go to the innermost layer, which is attached to lumen, or which is around the lumen. Lumen tells me andarki space. So lumen ki atukko layer, the layer attached to the lumen, it is called as mucosa. Okay, the layer attached to the lumen, center lo undedi nana, here. So which is folded, you can see all the folded things. Okay, what do you call this one nana? This is called as mucosa. Okay, chepna nana, chep. This is simple columnar epithelium. Along with loose connective tissue, we have simple columnar epithelium. ఏది మ్యూకోసాలోనా ఉంటుంది? న్యూక్లియస్ ఎందుకు ఉండదు? న్యూక్లియస్ ఖచ్చితంగా ఉండాలి కదా నాన్న. మ్యూకోసాలో న్యూక్లియస్ లో మ్యూకోసా సెల్స్ లో న్యూక్లియస్ ఖచ్చితంగా ఉంటుంది. రసి దే ఆర్ సింపుల్ కాల్మర్ ఎపిథీలియం నాన్న. సింపుల్ కాల్మర్ ఎపిథీలియం న్యూక్లియస్ లేవు దట్ నీకు. ఓకే, రైట్. ఓకే, సో దట్ ఈస్ మ్యూకోసా. నౌ విల్ డిస్కస్ ఆన్ ద మ్యూకోసా నాన్న. సబ్ మ్యూకోసా అందరికి అర్థమైందా? So first layer is serosa. If I give you order, serosa, longitudinal muscles, circular muscles, then submucosa, mucosa, lumen. Outside to inside nana. Outside to inside. Indulo ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఇప్పుడు I have to discuss the mucosa, the most important layer నాన్న. మ్యూకోసా ఉండే వాటిలో అన్నిట్లో చాలా ఇంపార్టెంట్ రా ఇది. ఎందుకో ఇప్పుడు చెప్తా చూడండి. సో ఇది రబ్ చేస్తున్నా, స్క్రీన్ షాట్స్ కావాలంటే తీసుకోవచ్చు, లేదా సాయంత్రం చూడొచ్చు, యూట్యూబ్లో పెడతాను ఇదే. ఐ విల్ పుట్ ఇట్ ఇన్ యూట్యూబ్, డోంట్ వరీ. సో నెక్స్ట్ రా, we have to go through the layer called as mucosa. So mucosa la kuda nanna, we'll have the simple, or we can say loose connective tissue, but it is lined by simple columnar epithelium. So mucosa, main point ra, it is lining the lumen. It is lining the lumen. So lumen ni line chestandi. It is lining the lumen. The main point, it is margined by. So దీని మార్జిన్స్ ఏముంటుంది? సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం. దీని మార్జిన్స్ ఏముంటాయి అన్న? సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం ఉంటుంది. ఓకేనా? సో నౌ this mucosa layer have several mucus secreting glands. Alimentary కావాలి మొత్తం నాన్న. We have several mucus secreting glands called as goblets. Lubrication నాన్న, ఫుడ్ బాగా పాస్ అవడానికి, స్టమక్ లేయర్ ప్రొటెక్షన్ కి. ఓకేనా? సో లుక్ హియర్. సో mucus secreting glands called as goblet cells. ఏమంటాం వాటిని? గాబ్లెట్ సెల్స్ అంటాము, లేదా గాబ్లెట్ గ్లాండ్స్ అంటాము. గాబ్లెట్ సెల్స్, ఆర్ వి కెన్ ఆల్సో కాల్ దెమ్ యాస్ గాబ్లెట్ గ్లాండ్స్. ఓకేనా? గాబ్లెట్ సెల్స్ ఆర్ గాబ్లెట్ గ్లాండ్స్ మొత్తం ఉంటుంది నాన్న. సో ద ఫంక్షన్ ఆఫ్ దిస్ వన్ ఇస్ మ్యూకస్.
And what is the function of mucus? Mucus function is lubricating. Lubricating. That means it will allow the food to pass easily without friction. So lubricating point reduces friction ra. Ma chepna na blur gundara. నాన్న ఒక్కసారి సిగ్నల్స్ చెక్ చేయరా నాన్న ప్లీజ్ సిగ్నల్ చెక్ చేయవా సరే చూడు నాన్న సో ఎస్ మ్యూకస్ పై ఏంటంటే లూబ్రికేటింగ్ ఫుడ్ ఈజీగా పాస్ అవడానికి అండ్ ఇట్ విల్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్ నాన్న ఒక పాయింట్ సెకండ్ పాయింట్ మ్యూకస్ ఆల్సో ప్రొటెక్ట్స్ ద ఇన్నర్ లేయర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇది మ్యూకస్ పని సో వీ హ్యావ్ these glands. And one more thing, Nana, mucosa also contains digestive glands in stomach. దీన్ని ఏమంటామంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటాము. సో మ్యూకోసాలో ఇది కూడా గుర్తుపెట్టుకున్నా, గాబ్లెట్ సెల్స్ మ్యూకోసాలోనే ఉంటాయి, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ కూడా మ్యూకోసాలోనే ఉంటాయి. కానీ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏ ఏరియాలో ఉంటాయి అన్న? ఇన్ విచ్ ఏరియా దే ఆర్? స్టమక్. అది ఒక పాయింట్ నాన్న. నా దిస్ మ్యూకోసా వన్ మోర్ కెపాసిటీ రా. నాకు ఎంతవరకు అర్థమైంది? అందరికి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎంతవరకు అర్థమైంది? ఎవరికైనా డౌట్స్? ఓకే. సో మ్యూకోసా హ్యాస్ వన్ మోర్ కెపాసిటీ నాన్న. ద మ్యూకోసా హ్యాస్ ద కెపాసిటీ టు ఫార్మ్ ద ఫోల్డింగ్స్. సో దిస్ మ్యూకోసా విల్ నాట్ బి నార్మల్ నాన్న. ద మ్యూకోసా విల్ ఫార్మ్ ద ఫోల్డింగ్స్. Yes, increases the area of absorption or area of functional area of activity. Okay, so ఇక్కడ చూడు నాన్న, mucosa have a capacity of the folding. It has folding capacity, or we can say it forms the folds. It forms the folds. The issue naana, these folds have different names in different places. For example, if you take in stomach, stomach is very special, right? Because stomach contains acid kada nana. So this stomach will have folding. So if you see the stomach like this, if I just draw the stomach like this, so inside the stomach nana, we can see foldings of the serosa. Foldings of the mucosa. What do you call these foldings ante? These foldings are called as rugae. Gurtuna, we have used this word. Palatine rugae. So here as it is in stomach nana, we call it as gastric rugae. As they are in stomach, evantam danni gastric rugae antam. So gastric rugae, same thing, it increases the area of affecting the food nana, and moreover it will hold the food ni yadiki pokunda patti pettukuntadi. Stomach చాలా స్పెషల్ రా, ఎందుకంటే స్టమక్ ఆల్సో కంటైన్స్ a third muscular layer. మామూలుగా మజిల్స్ ఎన్ని ఉంటాయి రా? రెండే ఉంటాయి. ఏంది? సర్క్యులర్ మజిల్స్, లాంగిట్యూడినల్ మజిల్స్, అంతేనా? బట్ స్టమక్ కి స్పెషల్ నానా. స్టమక్ కి మధ్యలో ఇట్ ఆల్సో హ్యావ్ ఆబ్లిక్ మజిల్స్. అంటే ఎలా ఉంటాయి మజిల్స్? ఇప్పుడు ఇది లాంగిట్యూడినల్, ఇది సర్క్యులర్, ఇది ఆబ్లిక్. ఎక్స్ట్రా సపోర్ట్ నాన్న, ఎక్స్ట్రా స్ట్రెంగ్త్. ఇప్పుడు స్టమక్ లో ఫుడ్ అక్కడ పడి బాగా మిక్స్ అవ్వాలి కదా. స్టమక్ ఈస్ ద ప్లేస్ వేర్ ఆల్ ద ఫుడ్ ఫాల్స్ అండ్ ఇట్ హాస్ టు మిక్స్ ఇట్ అప్. ఇప్పుడు బాగా మిక్స్ అంటే నీకు స్ట్రాంగ్ గా ఉండాలి కదా మజిల్స్, ఇంకా స్ట్రాంగ్. అందుకని ఇక్కడ థర్డ్ ఎరా మజిల్స్ ఉంటాయన్న. ఏ మజిల్స్ అవి? ఆబ్లిక్ అంటే డయాగనల్ గా ఉండేటివి, ఆబ్లిక్ మజిల్స్. సో స్టమక్ లో ఉంటాయరా ఆబ్లిక్. స్టమక్ ఈ స్పెషల్ నాన్న. స్టమక్ ఈ స్పెషల్ ఎందుకంటే దట్ ఈస్ అ ప్లేస్ వేర్ లాట్ ఆఫ్ డైజెషన్ హ్యాపెన్స్. చెప్పు నాన్న. గిజాడ్ మనకి లేదు, మనకి నోరు ఉంది కదా, మనకి వి హావ్ మౌత్ కదా, మనకి గిజాడ్ ఎందుకు? అది వదిలేసి అంటే ఇంకా స్టమక్కే తిప్పుకుంటానికి గిజాడేం లేదు, స్టమక్కే పట్టుకొని గట్టి తిప్పుకుంటుంది అంతే ఇంకా. ఓకేనా? సరే, సో అది నాన్న ఫోల్డింగ్స్ ఇన్ స్టమక్ రా. Now when you come to intestine, so if these are large intestine, sorry small intestine nana. So if you come to intestine, this mucosa will be folded. Mucosa will be what nana? Folded. Now these foldings of the mucosa in the small intestine is called as villi. What do you call it nana? Villi. And on the villi, remember this point, on the villi we can also see some small projections.
On the villi, we can see some small projections. These small projections are called as microvilli. That means the folding is increased, Nana. Villi, on it we have the microvilli. Okay, na? So now the point is, what is the use of villi and microvilli? Cilia ఉండదు నాన్న. ఇక్కడ ఎందుకు రా cilia? ఇక్కడ ఎందుకు చెప్పు, ఫుడ్ ని మూవ్ చేయడానికి ఇవి ఉన్నాయి కదా, మజిల్స్ ఉన్నాయి కదా, మళ్ళా cilia ఎందుకు? సో villi and microvilli నాన్న, దీని పని ఏంది? increasing the effective area of absorption. ఓకేనా? సరే, ఇంకో పాయింట్ ఏంటంటే the mucosa layer will also have the intestinal glands. ఇక్కడ will also have the intestinal glands. I'll put some blue color if possible. So we have some glands called as intestinal glands. So in the same mucosa, Nana, what glands we have? We have intestinal glands. దీనికి ఒక పేరు ఉందిరా. దాని పేరు ఏంటంటే, ఈ గ్లాండ్స్ పేరు, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రిప్ట్స్. చెప్తాను అన్న, చెప్తాను. క్రిప్ట్స్ ఆఫ్ లిబర్కున్. లిబర్కున్ సైంటిస్ట్ పేరురా, వీడు కనుక్కున్నాడు దాన్ని. క్రిప్ట్స్ ఆఫ్ లిబర్కున్, సారీ LEI నాన్న, లిబర్కున్. ఓకే, చెప్తా చూడు. మీకు గుర్తున్నప్పుడు ఫ్రాగ్ లో చెప్పుకున్నాం మనము, ద ఇంటెస్టైనల్ గ్లాండ్స్ రిలీజ్ ద ఎంజైమ్స్. గుర్తుందా? డైజెస్టివ్ ఎంజైమ్స్, ఇంటెస్టైనల్ ఎంజైమ్స్. దే విల్ హావ్ ద కార్బోహైడ్రేట్ డైజెస్టింగ్, ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్స్ ఉంటాయి కదా. సో దిస్ విల్ ఆల్సో రిలీజ్ ద ఎంజైమ్స్ అన్న. క్రిప్ట్స్ ఆఫ్ లిబర్కున్ ఈస్ ద intestinal gland which release the digestive enzymes. So it release the digestive enzymes release చేస్తుంది. మరి ఎందుకు సార్ క్రిప్ట్స్ అని పేరు పెట్టారు? క్రిప్ట్స్ అంటే అన్న, ఇన్ ద గ్రీక్ లాంగ్వేజ్ క్రిప్ట్స్ మీనింగ్ ఏంటంటే కేవ్స్, గుహలు. క్రిప్ట్స్ అంటే మీనింగ్ ఏంటన్నా? గుహలు. ఇవన్నీ గుహలే కదా, ఇప్పుడు కూడా గుహలాగా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో వీటిని ఏమనొచ్చు మనము? క్రిప్ట్స్ అనొచ్చా? అంతే కదా. ఇప్పుడు ఇది బయట ఉంది, ఇది గుహలాగా ఉంది కదా, కేవ్ లాగా ఉంది కదా, రైట్? అందుకే ఆ పేరు క్రిప్ట్స్. క్రిప్ట్స్ అంటే గుహలు, గుహలో ఉంది కాబట్టి క్రిప్ట్స్ ఆఫ్ లిబర్కున్ అని పేరు పెట్టాడు వాడు. ఓకేనా? రైట్. సో మ్యూకోసా లేయర్ లో చాలా ఉన్నాయి నాన్న, గుర్తుపెట్టుకోండి. మ్యూకోసాలో వీ హ్యావ్ మెనీ థింగ్స్. వీ హ్యావ్ ఫోల్డింగ్స్, వీ హ్యావ్ డైజెస్టివ్ గ్లాండ్స్. స్టమక్ లో డైజెస్టివ్ గ్లాండ్స్, స్టమక్ లో ఫోల్డింగ్స్ ఏమంటాము? గ్యాస్ట్రిక్ రూగే అంటాము. ఇంటెస్టైన్ లో ఫోల్డింగ్స్ ఏమంటాము? విల్లై అంటాం. విల్లై పైన ప్రొజెక్షన్స్ ఏమంటాము? మైక్రో విల్లై అంటాం. మరి స్టమక్ లో ఉండే గ్లాండ్స్ ఏమంటాము? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటాం. ఇంటెస్టైన్ లో గ్లాండ్స్ ఏమంటాము? క్రిప్ట్స్ ఆఫ్ లిబర్కున్ అంటాము. అర్థమైందా? ఇవన్నీ ఎక్కడ మ్యూకోసాలో ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యూకోసా. ఎవ్రీథింగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మ్యూకోసా. అర్థమైందా పాయింట్స్ ఇవి? ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే నాన్న, ఈ మ్యూకోసా లేయర్స్ కానీ, సబ్ మ్యూకోసా కానీ, మస్కులారిస్ కానీ, ఇవంతా కూడా దే విల్ బి మాడిఫైడ్. అంటే ప్రతి చోట అవి సేమ్ కూడా రూల్ లేదు నాన్న. సో వీ కెన్ సీ మాడిఫికేషన్స్ ఆఫ్ దీస్ లేయర్స్. సో వీ కెన్ అబ్జర్వ్ మాడిఫికేషన్స్ ఆఫ్ ఆల్ ద లేయర్స్ నాన్న. మనం చెప్పుకున్న అన్ని లేయర్స్ కూడా ప్రతి చోట సేమ్ రూల్ లేదు. వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ మాడిఫికేషన్స్. ఓకేనా? అండ్ మెయిన్ థింగ్, the muscularis layer we have discussed. That muscularis layer is always made up of which muscles? Any guess? Muscularis layer will be made up of which muscles, Anna? Any guess? Anyone? Muscularis, we said longitudinal, circular, correct? But what muscles are they? Are they smooth muscles or are they skeletal muscles? Adi. So muscular layers is always what, Nana? Smooth muscles. Why? Because everything should be involuntary కదా నాన్న. హియర్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్వాలంటరీ కాబట్టి అక్కడ స్మూత్ మజిల్సే ఉంటాయి. ఒక్క చోట మాత్రం నాన్న, పైన మన టాప్ ఇక్కడ ఫారింగ్స్, ఈసోఫాగస్ టాప్ పార్ట్, అక్కడ మాత్రం వాలంటరీ ఉంటుంది, వాలంటరీ మజిల్స్ ఉంటాయి. అంటే ఎందుకంటే మనం చెప్తేనే కదా మింగుతాం మనము. ఇఫ్ యూ వాంట్ టు స్వాలో, నువ్వు స్టార్ట్ చేయాలి కదా స్వాలోయింగ్ ని. అర్థమైందా? సో అలిమెంటరీగా వాళ్ళు మొత్తం నాన్న, ద మజిల్స్ ఆర్ వాట్ మజిల్స్ అంటే చెప్పు నాన్న, చెప్పు. ఫారింగ్స్ నాన్న, ఫారింగ్స్ అప్పర్ పార్ట్ ఆఫ్ ఈసోఫాగస్.
అప్పర్ పార్ట్ ఆఫ్ ఈసోఫాగస్ అప్ టు మిడిల్ నాన్న. అంటే పెద్ద పొడిగేం కాదు ఈసోఫాగస్, సగం వరకు అంటే పెద్ద మనకంతా కూడా ఈ 3 రీజన్స్ ప్లస్ కింద గుర్తుందా ఎక్స్టర్నల్ యానల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ యానల్ స్పింక్టర్. సో దీస్ థింగ్స్ ఆర్ యాక్చువల్లీ వాలంటరీ మజిల్స్. ఈ నాలుగే, these 4 places will be having the voluntary muscles అంటే striated muscles. ఇవి తప్ప టోటల్ మజిల్ లేయర్ నాన్న, టోటల్ మజిల్ లేయర్ ఇన్ ద alimentary canal, it is made up of what muscles నాన్న? Smooth muscles or visceral muscles.